ఏస్ హార్వెస్టర్స్ నందు ఏపీ తెలంగాణ సర్వీస్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. మన యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఏస్ హార్వెస్టర్స్ అండ్ మల్టీ క్రాప్ హార్వెస్టర్స్ లో 4 రకాలైనటువంటి ప్రొడక్ట్లు మనం అందుబాటులో పెట్టాము. మనం టాంజెన్షియల్ ఫ్లో నుంచి 2 రకాలు అందుబాటులో ఉన్నాయి, ఏసీటీ 60 అండ్ ఎన్జీ. అట్లాగే యాక్సియల్ ఫ్లో వచ్చేసరికి ఏస్ అల్ట్రా ఆర్ అల్ట్రా ప్లస్ అనేటువంటి 2 వేరియంట్లు ఉన్నాయి. వాటిలో తీసుకువచ్చింది. మనం ఈ రోజు ఏస్ అల్ట్రా ప్లస్ 100 HP హార్వెస్టర్ గురించి మీకు వివరించబోతున్నాను. మన ఇదే ఉన్నటువంటి ఏస్ అల్ట్రా 100 HP హార్వెస్టర్. ఇది వచ్చేసరికి 7 feet కటర్ బార్ తో 7 feet కటర్ బార్ 100 HP ఇంజిన్, యాక్సియల్ ఫ్లో మల్టీ క్రాప్ థ్రెషర్ తో ఉంది. అట్లాగే దీని యొక్క ఫీచర్స్ మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి 7 feet కటర్ బారు గ్రెయిన్ మన థ్రెషర్ వచ్చేసరికి యాక్సియల్ ఫ్లో థ్రెషర్, అన్ని రకాలైనటువంటి క్రాపులకు కూడా అటువంటి అనుకూలమైనటువంటి థ్రెషర్. 100% గ్రెయిన్ అనేది క్లీనింగ్ గా వచ్చేటువంటి మనకి సీ బాక్స్ సిస్టమ్ ఉంది. తర్వాత వచ్చేసరికి మన స్ట్రా డిశ్చార్జ్ అనేది స్ట్రా కూడా ఉపయోగపడేట్టు, బాగా గడ్డి అనేది బాగా పాడైపోకుండా పశుగ్రాసానికి కూడా ఉపయోగపడేటటువంటి మన థ్రెషింగ్ సిస్టమ్ అనేది అటువంటి థ్రెషింగ్ సిస్టమ్. అట్లాగే మనం డీజిల్ క్యాంక్ చూస్తే మనం వచ్చేసరికి 160 లీటర్స్ డీజిల్ ట్యాంకు ఉంది. ఎందుకంటే మనం ఎక్కువగా మళ్ళీ పెద్ద రీఫిల్లింగ్ అనేది ఒకే రోజులో ఒకసారి చేసుకుంటే సాయంత్రం వరకు పనిచేసే విధంగా 160 లీటర్స్ డీజిల్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసరికి దీనికి అన్నిటికన్నా మంచి క్వాలిటీ ఏంటంటే అతి హెవీగా ఉన్నటువంటి మంచి చాసిస్ ని మనం అందించాము. మెయిన్ ఏంటంటే మామూలుగా తడి చిత్తడి నేలలో తడియేటువంటి రాళ్ళకి అన్నిటికీ ఎక్కువ చాసిస్ అనేది ఎక్కువ వాటర్ లో వీటిలో ఉండటం వల్ల కొట్టేయడం అట్లాంటి ఇది లేకుండా మనం మంచి హెవీ డ్యూటీ చాసిస్ ని మంచి మెటీరియల్ తో అందించాము. అట్లాగే దీనికి వచ్చేసరికి చిత్తడి నేలకు సూట్ అయ్యేటట్టు 53 లెగ్లు ఉన్నటువంటి రబ్బర్ ట్రాక్ ని అందించడం జరిగింది. మన తడి చిత్తడి నేలకు అనుకూలంగా ఉండేటట్టు రబ్బర్ ట్రాక్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క స్పెసిఫికేషన్ 550 × 90 × 53 లెగ్స్ యాచో మేక్ రబ్బర్ ట్రాక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఉన్నటువంటి రోలర్స్ అనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేటర్లు డైలీ మెయింటెనెన్స్, డైలీ గ్రీజింగ్ అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం 50 గంటలకు ఒకసారి అంటే మినిమం ఒక 4-5 రోజుల తర్వాత గ్రీజింగ్ చేసుకునేటువంటి మనం మెయింటెనెన్స్ ఫ్రీ రోలర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లాగే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి పాయింట్ కూడా గ్రీజింగ్ పాయింట్ ఐడెంటిఫికేషన్ కోసం మనం నిప్పల్స్ ఇచ్చాం, రెడ్ నిప్పల్స్ ఇచ్చినాం. మనం ఇంపోర్టెడ్ క్వాలిటీ జపనీస్ మేక్ బ్యాండో బెల్ట్ ప్రొవైడ్ చేసాం. దీనికి 100 HP దచాయ్ మేక్ ఇంజిన్ మనం ప్రొవైడ్ చేసాం. దీనివల్ల ఏంటంటే తక్కువ మైలేజ్ డీజిల్ వినియోగం 6 నుంచి 7 లీటర్ల వినియోగంతో పనిచేసినటువంటి మన టర్బో చార్జర్ ఇంజిన్ ప్రొవైడ్ చేయడం. తర్వాత వచ్చేసరికి 90cc గేర్ బాక్స్ ప్రొవైడ్ చేసాం. 90cc గేర్ బాక్స్ లో ఏంటంటే బాగా విపరీతమైన దిగబాటుల్లో కూడా మంచి పికప్ ఇచ్చి మెషిన్ ని ముందుకు నడిపించే విధంగా మనం 90cc గేర్ బాక్స్ ప్రొవైడ్ చేసాం. తర్వాత 45cc కాంజాకి అమెరికన్ మేక్ ఉన్నటువంటి HST ని ప్రొవైడ్ చేసాం ఈ మెషిన్. తర్వాత మనం ఆపరేటర్ కి ఈజీగా ఉండేట సింగిల్ లివర్ ఆపరేషన్ అనమాట. ఫార్వర్డ్ అయిన కానీ లెఫ్ట్ రైట్ అయిన కానీ సింగిల్ లివర్ ద్వారా సింగిల్ లివర్ ఆపరేషన్ అనేది మెషిన్ లో డ్రైవింగ్ కోసం మనం ప్రొవైడ్ చేయగలిగాం. మనం ఇంకొక ఫ్యూచర్ చూసినట్టయితే 1600 లీటర్ల ధాన్యపు ట్యాంకు, 14 బస్తాలు కెపాసిటీ వరకు మనం నిల్వ చేసేది అనమాట రన్నింగ్. దీనివల్ల ఏంటంటే త్వరగా గ్రెయిన్ ట్యాంక్ నిండిపోవడం వల్ల రైతుకి ఏమవుతుంది అంటే త్వరగా అన్లోడింగ్ చేయడానికి సమయం అనేది ఎక్కువ వృధా అవుతుంది. దాని గురించి అనేది మనం 1600 లీటర్ల పెద్ద ట్యాంకు 14 బస్తాలు పట్టే వరకు మనం ఇది అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసరికి మనకు ఉన్నటువంటి అన్లోడింగ్ టాప్ అన్లోడింగ్ అనమాట. పొలంలో వచ్చే ట్రాక్టర్ ఎటువైపు నుంచి వచ్చినా కానీ మనం అన్లోడ్ చేసుకునే విధంగా 360 degrees లో రొటేటింగ్ అన్లోడింగ్ ఆగర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత వెహికల్ మన అక్కడ నుంచి 12.5 అడుగుల దూరంలో కూడా మనం అన్లోడ్ చేయగలిగేటువంటి ఫీచర్స్ ఈ టాప్ అన్లోడింగ్ సిస్టమ్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసరికి మనం ఫస్ట్ సెకండ్ ఆగర్ అనేటువంటి ఒక మెయిన్ ఫీచర్స్ ఉంటాయి దీనిలో. తర్వాత మనం వచ్చేసరికి ఒక సపరేట్ ఆగర్ యొక్క డ్రైవింగ్ కోసం మనం సపరేట్ గా కూడా హెవీ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హెవీ గేర్ బాక్స్ వల్ల ఏంటంటే మెషిన్ యొక్క రన్నింగ్ దాని యొక్క ఎక్కువ ఈల్డింగ్ ఉన్న కండిషన్ లో చోకింగ్ అనే ప్రాబ్లం రాకుండా హెవీ డ్యూటీ గేర్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత మన ఈ మెషిన్ లో ఉన్నటువంటి ఇంకొక బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 100 HP దచాయ్ మేక్ 100 HP ఇంజిన్. ఇప్పుడు ఉన్నటువంటి 100 HP రేంజ్ లో అతి తక్కువ డీజిల్ వినియోగంతో ఉన్నటువంటి ఇంజిన్ 100 HP ఇంజిన్. ఇది ఓన్లీ
6 నుంచి 7 లీటర్లు మాత్రమే కన్జ్యూమ్ చేసేటువంటి దచాయ్ ఇంజిన్ మనం ప్రొవైడ్ చేశాము ఈ మెషిన్ తో.